ధనము ఇచ్చినను దాన్ని లక్ష్య పెట్టుకోండి. ధనము ఇచ్చినను, అవును, ధనము ఎక్కువ అవుతుందేమో, నీకు ధనం ఎక్కువగా కలుగుతుంది. కొన్నిసార్లు ఊహించని విధంగానే ధనము హెచ్చిపోబడుతుంది. మనమే ఆశ్చర్యపోతాం. మనకు ధనం ఎక్కువగా కలిగినప్పుడు మనం ఆశ్చర్యపోతాం. అందుకే ఆయన అంటున్నాడు, దాన్ని లక్ష్య పెట్టకూడదు. ధనం ఇచ్చినది మీరు దాన్ని లక్ష్య పెట్టకూడదు. ఎందుకంటే బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చి, ధనము నీ బలము కాదు, ధనమే బలమని నీవు అనుకోవద్దు. నాకు ధనం ఉంది అంటే నాకు చాలా బలం ఉంది అని. అందుకే దేవుడు అంటున్నాడు, ధనము ఇచ్చినను దాన్ని లక్ష్య పెట్టకూడి, బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను. ఒక మారు దేవుడు సెలవిచ్చాడట. ధనము కాదు, బలము నేను. అవును, ధనం కంటే బలమైన దేవుడు, ఆయనే సెలవిచ్చాడు. బలము తనదని దేవుడు సెలవిచ్చాడు. 2 మారులు మాట, ఆ మాట నాకు వినబడెను. 2 times ఆయన దేవుడు మాట్లాడిన మాట విన్నాడు. ఏ మాట? బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చిన మాట 2 సార్లు విన్నాడు. భక్తుడు దావీదు విన్నాడు. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇస్తున్నావు, కాగా కృప చూపుట నీతి. మనుషులు అనుకుంటారేమో, ఇప్పుడు మేము సంతోషంగా ఉన్నాము, ఆనందంగా ఉన్నాం, మా దగ్గర చాలా ధనం ఉంది, మా ధనం హెచ్చిపోయింది అనుకుంటారు. కానీ దేవుడు బలము తనదని మాట్లాడుతున్నాడు. నాది బలం, బలం నా వద్ద, ధనం నీ వద్ద ఉందేమో, బలం నా వద్ద ఉంది. అందుకే అంటున్నాడు, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున. మనుషులకు క్రియలు ఉంటాయి, వారి వారి క్రియల చొప్పున మరి నీవే ప్రతిఫలం ఇస్తున్నావు. దేవుడే ప్రతిఫలాన్ని కలిగజేస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీకు ప్రతిఫలం ఇచ్చేది దేవుడే. వారి వారి క్రియల చొప్పున నువ్వు ఏ క్రియలో ఉన్నావు, ఎటువంటి క్రియల్లో ఉన్నావు దేవునికి తెలుసు. దానికి ఫలితం దేవుని దగ్గర ఉంది, దానికి ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడే. కాబట్టి ఆయన అంటున్నాడు, ప్రతిఫలం ఇస్తున్నావు, కాగా కృపచూపుడు, కేవలం కృపచూపుటే నీతి తండ్రి మాలిక. దేవుని కృప. ఆయన అంటున్నాడు, ఎన్ని మాట్లాడి కూడా భక్తుడు ఏమంటున్నాడు, మరి వారి వారి క్రియల చొప్పున నీవు ప్రతిఫలం ఇస్తున్నావు, కృపచూపుటయు నీది. దేవుని యందు నీవు ఉన్నావా? భయపడవలసిన అవసరం లేదు. దేవునితో సంబంధం కలిగి ఉన్నావా? భయపడవలసిన. దేవుని యందు నమ్మిక ఉంచున్నావా? భయపడవలసిన అవసరం లేదు. దేవుడే నా నిరీక్షణ, ఆధారం నీవని నమ్మకంతో విశ్వాసంతో ఉన్నావా? భయపడవలసిన లేదు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, కృపచూపుట నీది. అవును, మనం కూడా ఎప్పుడు మనల్ని కృపచూపేది దేవుడే అనే విశ్వాసంతో మన జీవితాలను కొనసాగించాలి. అటువంటి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.